జనరల్ గా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి మోపిదేవి గారు ఇప్పుడు మరలా మీ పార్టీలో ఉన్నారు. ఎలా ఉంది? మీ సఖ్యత ఉందా, లేకపోతే ఎవరి పని వాళ్ళదన్నట్లా ఉంటుందా? అట్లే ఉంటే పని ఉంటే మాట్లాడుకుంటాం, అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. పార్టీ సుప్రీం, పార్టీ ఈ జీవితానికి చంద్రబాబు నాయుడు గారు సుప్రీం. వారు ఏమి డెసిషన్ తీసుకున్నా నాకేమి ఉండదు. సో పార్టీకి ఆయన ఆకర్షితులై సరే అక్కడ ఏమైందో తెలియదు వస్తా అన్నప్పుడు నన్ను అడిగారు, ఇట్స్ యువర్ విష్. సరే అక్కడ ఏమైందో తెలియదు వస్తా అన్నప్పుడు నన్ను అడిగారు, ఇట్స్ యువర్ విష్ సార్ అన్నాను. బాగానే ఉంది, మాకేం ఇబ్బందులు లేవు, ఏం లేవు, అలాంటి ప్రాబ్లం లేదు. అంటే జనరల్ గా గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా, కానీ గుంటూరు జిల్లా రాజకీయాల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేస్తుంటారు, ఒక అడుగు వెనకుంటారు. ఎందుకని? కాకపోతే మీరు అడిగారు సరే ఆచితూ చేసినా కానీ 17 నియోజకవర్గాలు ఉన్నాయి, 16 మందితో మాట్లాడుకునే ఏకైక వ్యక్తిని నేను అనుకుంటా. ఓకే, అనుకుంటున్నాను. ఓకే, అంటే అక్కడ గ్రూప్ సిస్టమ్స్ ఉన్నాయి గుంటూరు, అర్స్ట్వెల్ గుంటూరులో. ఓకే, ఏ ఇద్దరు చక్కగా మాట్లాడుకోరు, చాలా మంది గ్రూప్స్ ఉన్నాయి. సో అవి తగ్గించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నాలు చేసి అందరూ ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు. మొన్నొకటి చూసావు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండంగా గెలిపించారు, అందరూ టీం వర్క్. ఆ టీం స్పిరిట్ వచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా కొంచెం అందరితో, నా 19 ఉన్నప్పుడు కూడా 18 మంది నాతో బాగుండేవాళ్ళు. బట్ నేను ఎవరి దాంట్లో దూరను. ఇప్పుడు ఏదైనా పని ఉంటే అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ చెప్పండి, చేసి పెడతా, మా జిల్లాలో నేను చేయనని చెప్తాను. ఏంటి అంటే జనరల్ గా మీ దగ్గర ఒక సోదర భావం, ఒక ప్రేమ, ఎక్కువ మందితో డార్లింగ్, లవ్ యూ అనే పదాలను వాడుతుంటారు. ఏంటి? పర్లేదు, మిమ్మల్ని కూడా అట్లనే అంటాం, దాని తప్పే ఉందండి. లేదు, మంచిదే. ఒక మనిషిని ప్రేమించడం, అభిమానించడం అనేది మంచి విషయమే. మా కాన్స్టిట్యున్సీ అండి 80 సంవత్సరాల అవ్వను కూడా డార్లింగ్ అంటాను. తప్పే ఉంది అసలు. అదే అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కదా. అంటే ఒక మనిషిని పలకరించేటువంటి విధానంలో రకరకాలుగా ఉంటాయి. అంటే అలా పలకరించినప్పుడు మనసుకు అద్దుకునే విధంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా వచ్చింది, అంటే ఎట్లా తీసుకుంటుంటారు? ఫస్ట్ నుంచి కూడా అంటే నేను చెప్పా 2009లో నేను ఓడిపోయినప్పుడు, నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని ఎక్కువ. టీడీపీతో బాగా మమేకమై ఉన్నా, నాకు అన్ని పార్టీలు ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు టీడీపీ తప్ప వేరే వైపు నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యాక్యూమ్ ఉంది, నువ్వు రావాలి అన్నప్పుడు సరే యువతలో పొజిషన్ తీసుకున్నా. అప్పుడు మాకు అధ్యక్షుడిగా బీదారావు చంద్ర గారు ఉన్నారు. అప్పుడు మేము యోగాజ్యం కూడా చేసాం. దాన్ని ఆ టైంలో 9లో నా ప్రత్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, వీడు పెద్ద రౌడీ, వీడి మీద 28 మర్డర్ కేసులు ఉన్నాయి అని ప్యాంప్లెట్లు వేసి పంచారు. చెప్పాను కదా, పేద ప్రజలు, అమాయకులు నమ్ముతారు కదా, అందరు కొందరు నమ్ముతారు. నా మీద ఒక పెట్టి కేసు లేదు. ఈ 1924లో కేసులు పడ్డాయి తప్ప చిన్నప్పుడు అటు పోతే ఏమన్నా ఏడిపించిన కేసు కూడా నా మీద లేదు. ఛాలెంజ్ తీస్తే బయటికి పెట్టి కేసు అంటారు కదా, అది కూడా లేదు నా మీద. వీళ్ళు అలా రాసి ప్యాంప్లెట్ పంచారు అందరికి. సో ఎక్కడ ఏదో ఉంటది. సో 3000 చిల్లరతో ఓడిపోయాం. ప్లస్ అప్పుడు వ్యాన్పిక్ ఇష్యూ ఉండింది. మార్నింగ్ నన్ను అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. వ్యాన్పిక్ మా కాన్స్టిట్యున్సీ. సో ఆర్థిక వనరులు దెబ్బ పడుతుంది అనేసి పట్టుంది కాబట్టి మాకు అది అవ్వకూడదు అనేసి హౌస్ అరెస్ట్ చేసి సరే రకరకాల కర్నూలు సాగుకి 1,00,000 కారణాలని చేశారు. కాదు 9/14 మై అప్రోచ్ వాజ్ డిఫరెంట్. తప్పకుండా గెలవాలి, ఈ యొక్క అపవాదును బయటకు తీసేయాలనేది. అంటే ఎక్కడున్నా అలా జీవించాను నేను, అదే స్టైల్లో బతికా. ఎప్పుడున్నా కూడా వ్యాపారాల్లో అవ్వచ్చు, దీంట్లో అవ్వచ్చు, అన్నిటి కూడా అదే స్టైల్లో బతికాను. అది నేను నిరూపించుకోవాలి. 9/14 పడ్డ తప్పన అప్పుడు అయిన మమేకం అందరితో. ఆ 9/14లో అందరూ మమేకం అవటం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం, వెళ్ళటం, అది మా గెలుపుకి కారణం. అందుకని అలా దగ్గరికి వెళ్ళినటువంటిది అలా ప్రేమతో అలా ముందుకు వెళుతూ ఉందా? అంటే ఆతిథ్యం కూడా అనగానే సత్యప్రసాద్ గారు ఆతిథ్యం బాగుండిద్ది, చక్కగా ఉండిద్ది అని అంటారు. ఏంటి అంటే ఆ స్పెషాలిటీ ఏదో ఉండిద్ది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉండిద్ది, ఊరకే రాదు. దేవుడిచ్చిన వరం అనుకుని నాకు అవకాశం కల్పించారు. మీకు కానీ ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వడం, ఎవరితో మంచిగా మాట్లాడటం. మనం ఉండేది 1 life to live, లెట్ us live the most of it అనేది నా పాలసీ. అంతే, హ్యాపీగా. ఇప్పుడు మా బాస్ అంటున్నారు కదా హెల్దీ వెల్దీ హ్యాపీ అనేది. అదే హెల్దీ వెల్దీ హ్యాపీ. సరే హెల్త్ ఎలా ఉందో తెలియదు, కొద్దిగా ఇబ్బందులు రావచ్చు, కానీ మిగతా జాగ్రత్త చూసుకుంటే అందరు క్రియేట్ చేయాలి. ఇప్పుడు అది కూడా చెప్పాలి నేను. మేము చేసిన 365 మంచి పనులు అని చెప్పా. దాంట్లో ముఖ్యంగా మీరు చూసుకుంటే అంటే ఇలాంటి కాంక్లేవ్ చెప్పరు, కొందరు చెప్పాలి. ఇప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉంది. అవును, 2001 నుంచి మాకు టూరిజం క్యాలెండర్ లో ఉండేది. 14, 19 ప్రతి సంవత్సరం చేశాం. 19 నుంచి 24 ఒక్కసారి కూడా చేయలేదు. ఫ్లెమింగో ఫెస్టివల్ లేదు. సౌత్ కొరియా నుంచి వస్తాయి, 6,000 కిలోమీటర్ల నుంచి వస్తాయి. ఇండస్ట్రీస్ ఎలా పారిపోయినాయో పక్షులు కూడా పారిపోయాయి భయానికి. మీకు అర్థమై చెప్పంటే వాళ్ళు చేయలేదు, పక్షులు వచ్చాయో రావో తెలియదు, ఏమీ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ సులూరుపేటలో పులికాట్ లేక్లో అద్భుతంగా
అయిపోయింది. ఓకే. మొన్న సండే నేను ఇక్కడ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కి గెస్ట్కి వెళ్ళా. అసలు ఒక వైబ్రెంట్ మూడ్ లో ఉన్నారండి పబ్లిక్. అసలు 6-7 లక్షల మంది. అలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలి. కానీ వాళ్ళ ప్రజలు, ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాడికి ఎంటర్టైన్మెంట్ ఉంది, 10,000 ఖర్చు పెట్టేవాడికి ఎంటర్టైన్మెంట్ ఉంది. డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ వచ్చిన వాళ్ళు కూడా నేషనల్ లెవెల్ ఎవరైతే సెలెక్టర్స్ వచ్చారో, ఎవరైతే ప్లేయర్స్ వచ్చారో, మాకు మళ్ళా అవకాశం ఇస్తే మళ్ళా వస్తాము ఇక్కడికి, అంత మంచిగా ఉంది అని చెప్పి వెళ్తున్నారు. సో అక్కడ ఇంటర్నేషనల్ కూడా చేద్దాం అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ బీచ్ కబడ్డీ కానీ బీచ్ వాలీబాల్ అని గెలవట్ అని ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్పాడు. అంటే అంత క్రియేషన్ చేయాలి టూరిజం పట్ల. కానీ ఏదో పాజిటివ్ మోడ్ లో పాలసీలు పెట్టాము. పాలసీ, ఐటీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రీస్ పాలసీ, ఎంత ఒక ప్రోయాక్టివ్ వే ముందుకెళ్తాను.